హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. రామోజీ ఫిలిం సిటీ ఇది పార్ట్ 1 వీడియో. సో మీకు దీంట్లో డీటెయిల్గా చెప్తాను నేను. అసలు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలి, ఏంటి, ఎలా లోపలికి వెళ్ళాలి, ఏంటి అన్నది మనం చూద్దాము. సో పార్కింగ్ దగ్గర నుంచి మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట. సో మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్దాము. ఓకే, ఇది రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్. ఇది టికెట్ కౌంటర్స్ అండ్ లోపలికి వెళ్ళటానికి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఫిలిం సిటీలో తీసినటువంటి సినిమాలు. మేమైతే ఇక్కడ టికెట్స్ తీసుకున్నామండి. సో చిల్డ్రన్స్కి వచ్చేసి 1300 చేంజ్ అండ్ అడల్ట్స్కి వచ్చేసి 1500 చేస్తున్నారు. ఇది వచ్చేసి ఏంటి అని అంటే మన టికెట్తో పాటు ఇది ఒక సీరియల్ నెంబర్ ఇస్తారు. సో ఇది మనకి ట్యాగ్ లాగా అనమాట. సో అలా పేస్ట్ చేసుకోవాలి. మా పాపకి పేస్ట్ చేశాను. స్టిక్కర్ అలా అతికించుకోవడమే, అంతే. సో అందరూ అలా ఒక స్టిక్కర్ అతికించుకోవాలి. సో నెక్స్ట్ మనం వచ్చేసి ఏంటి అని అంటే ఇక్కడ మనము ఫస్ట్ ఒక బస్ ఎక్కుతాము. సో టికెట్ కౌంటర్ దగ్గర నుంచి మనం బయటికి వచ్చాక ఫిలిం సిటీ లోపలికి వెళ్ళడానికి మనకి ఈ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ బస్సెస్, చాలా బస్సెస్ ఉన్నాయి. సో మనం బస్సులో ఎక్కేసాము. హాయ్, మా పిల్లలు చూడండి, అసలు వాళ్ళ ఎగ్జైట్మెంట్ చాలా బాగుంది. హాయ్ హాయ్. సో మనం ఫిలిం సిటీ లోపలికి ఎంటర్ అవ్వబోతున్నామండి. సో ఇదంతా కూడా చాలా చాలా బాగుంది. మీకు అక్కడ చూడొచ్చు రామోజీ ఫిలిం సిటీ అని చాలా పెద్ద అక్కడ ఒకటి ఆర్చ్ లాగా ఉంటుంది. ఇదంతా వచ్చేసి మీరు రైట్ సైడ్లో చూడొచ్చు, అక్కడ పార్కింగ్ అది. సో మన పార్కింగ్ నుంచి ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ లోపలికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ మనకి డ్రాపింగ్ అండి. ఫస్ట్ బస్ వచ్చేసి ఇక్కడ మనకి డ్రాప్ చేస్తుంది. ఈ లొకేషన్ వచ్చేసి యురేకా అని అంటారు. సో ఇక్కడ నుంచి మనము ఫిలిం సిటీ లోపలికి వెళ్ళడానికి మనకి వేరే బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. సో వెంటనే ఆ బస్సెస్ మేము క్యాచ్ చేసాము. ఇక్కడ చూడొచ్చు. వావ్, చాలా బాగుందండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఫస్ట్ యురేకా నుంచి మనం లోపలికి వెళ్తున్నాము. అక్కడ లొకేషన్స్ చాలా చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసి ఏంజల్ వాటర్ ఫౌంటైన్ అంట. ఇది రామోజీ ఫిలిం సిటీలోనే చాలా హైయెస్ట్ వాటర్ ఫౌంటైన్ అనమాట. ఏంజల్ వాటర్ ఫౌంటైన్ అని అంటారు దీన్ని. చాలా బాగుంది అండ్ చాలా హైట్లో కూడా ఉంటుంది. ఇది లైవ్గా చూస్తే చాలా హైట్లో ఉంటుంది. నెక్స్ట్ మనము మూవీ లొకేషన్స్ దగ్గరికి వెళ్దాము. సో అక్కడ మనం చూద్దాం ఏమేమి లొకేషన్స్లో ఎలాంటి మూవీస్ ఏంటి అన్నది మీకు నేను చెప్తాను. ఇది వచ్చేసి ఇంకొక వాటర్ ఫౌంటైన్. ఇలా చాలా వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క సర్కిల్ ఒక్కొక్క డివిజన్ అనమాట. ఇది వచ్చేసి కూడా మొత్తం రామోజీ ఫిలిం సిటీ బస్సెస్ ఇవి. ఇది వచ్చేసి మహల్ అండి ఇది. సో ఇక్కడ మనకి పార్లమెంట్ కానీ సో అలా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట మూవీ షూటింగ్స్లో. వావ్, చాలా బాగుందండి ఫారెస్ట్ ఏరియా కూడా అంతా. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే RRR మూవీలో హీరోయిన్ కారు రిపేర్ వస్తుంది కదా. సో అది ఈ రోడ్లోనే జరిగిందనమాట షూటింగ్.
సో ఇక్కడ వచ్చేసి ఇది మనకి ఇది కూడా సమ్ కైండ్ ఆఫ్ ఒక మాల్ లాగా. ఇది వచ్చేసి మొత్తం మనకి సౌత్ లొకేషన్ అనమాట. ఓకే, మనం ఇప్పుడు నార్త్ లొకేషన్కి ఎంట్రీ కాబోతున్నాము. ఇది వచ్చేసి మొత్తం అంటే షూటింగ్ టైంలో నచ్చినట్టు డైరెక్టర్కి నచ్చిన తగ్గట్టుగా ఈ కలరింగ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారండి. ఇది నాట్ అంటే మొత్తం ఇది ఒరిజినల్ కాదు, ఇదంతా కూడా మనకి సెటపే అనమాట. ఇదంతా కూడా మనకి సెటపే. ఇక్కడ మనకి రీసెంట్గా షూటింగ్ అయిన మూవీ గుంటూరు కారం మహేష్ బాబుది వచ్చేసి ఇక్కడే షూటింగ్ అయిందని చెప్తున్నారు. మీరు చాలా సినిమాలలో ఇవి చూస్తూ ఉంటారు. వెనకాల కనబడుతుంది కదండి, అది తాజ్మహల్. చాలా మూవీస్లో మీరు ఇది చూసి ఉంటారు ఇవన్నీ. ఓకే, ఇది వచ్చేసి గోడౌన్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ షాప్స్ ఇవన్నీ, ఇక్కడ చాలా మూవీస్ మనకి షూటింగ్ అయ్యాయి. ఇక్కడ ఈ షాప్స్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా కిడ్స్ వేర్, రెస్టారెంట్ అని సో చెప్పేసి అలా అంటే ఆ మూవీ సీన్కి తగ్గట్టుగా అక్కడ మొత్తం చేంజ్ చేస్తూ ఉంటారు సెటప్ అన్నది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గబ్బర్ సింగ్ మూవీలో పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, అది ఈ లొకేషన్లోనే షూటింగ్ అయింది. ఇది అండి అది. సో మనం ఇంకా చూద్దాం లొకేషన్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది. ఇవంతా కూడా ఏంటంటే సెట్స్ ఇవి మనకి మూవీ షూటింగ్కి యూజ్ చేసేటువంటి స్క్రిప్ట్కి సంబంధించినటువంటి ఏ విధంగానైతే ఉంటుందో సో అలా మనకి యూజ్ చేస్తూ ఉంటారనమాట. డిపెండ్స్ ఆన్ డైరెక్టర్. సో డైరెక్టర్ ఎలా సెట్ చేసుకోవాలనుకుంటే దాని పరంగా ఇది కలర్స్ చేంజ్ చేస్తూ అలా చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి వర్క్ జరుగుతూ ఉంది. సో ఇక్కడ నుంచి మనము ఇండోర్ సెట్స్ అన్నమాట. ఇవి వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తాను. ఇదంతా కూడా ఏంటంటే మెయిన్ ఈటీవీ ఛానల్ అన్నమాట. మెయిన్ ఆఫీస్ ఇది మీకు కనబడుతుంది కదా, రామోజీరావు గారిది ఈటీవీ ఆఫీస్ ఇది. ఈ 2 బ్లాక్స్ కూడా ఇది అంతా ఏంటంటే లోపల మనకి మూవీ షూట్స్ అవుతూ ఉంటాయి. సెట్టింగ్స్ వేస్తూ ఉంటారు లోపల, గ్రీన్ మ్యాట్ వేసేసి అది చేస్తుంటే డ్యాన్స్ కానివ్వండి, కొన్ని ఫైట్ సీన్స్ అలా మనకి దీని లోపల జరుగుతూ ఉంటాయి. నా లోపలికి అయితే మనల్ని అలౌ చేయలేదు, జస్ట్ బయట నుంచి చూపించారు. దీని లోపల మనకి సెట్ వేసేసి ఆ డ్యాన్స్కి సంబంధించినటువంటివి అన్నీ చేస్తూ ఉంటారు షూటింగ్స్. అంతా కూడా చాలా బాగుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి సెంట్రల్ జైల్, మనకి సినిమాలో చూపిస్తారు కదా జైల్ సీన్స్, అవి ఇక్కడే షూట్ చేస్తూ ఉంటారు. అంటే బేస్డ్ ఆన్ మనకి ఎలా అయితే ఉంటుందో ఆ జైలు పేరు పెడతారు. మనం జైలు లోపలికి వెళ్ళాము, సెంట్రల్ జైలు ఎలా ఉంటుందో. ఇక్కడైతే మనకు ఒకటి ఆర్మీ బస్ ఉంది అండ్ అదొక వెహికల్ ఉంది. అది వచ్చేసి అక్కడ మనకి బొమ్మలు పెట్టారు, బట్ షూటింగ్ టైంలో అవన్నీ తీసేసి మనకి రియల్ యాక్టర్స్ ఉంటారన్నమాట. సైడ్ యాక్టర్స్ వాళ్ళందరినీ అక్కడ పెడతారు. ఇక్కడ చూడండి, ఇది చూసి ఒకసారిగా భయం వేసింది. ఆటోమేటిక్గా అది షేక్ అవుతూ ఉంది. అంతా కూడా ఖైదీలు ఇది. సో మనకి షూటింగ్ టైంలో వచ్చేసి మనకు అక్కడ ఒరిజినల్గా ఉంటుంది, బట్ ఇప్పుడు వచ్చేసి మామూలుగా అక్కడ చిన్న బొమ్మల్లాగా పెట్టేసి ఉంచారు. ఇదంతా కూడా జైల్ సెటప్ ఇది. సో ఇక్కడ నుంచి మనం బ్యాక్ వెళ్తున్నాం. ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు. చాలా బాగుంది. జైలు నుంచి బయటకు వచ్చాము మనం. ఇక్కడ సంథింగ్ ఏదో షూటింగ్ జరుగుతూ ఉంది. ఇది రాజమండ్రి అని అయితే పెట్టారు, సెంట్రల్ జైల్ రాజమండ్రి అని.
అంతా కూడా చాలా బాగుందండి. మనం నెక్స్ట్ ఎక్కడికి అంటే చంద్రముఖి సెట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది చంద్రముఖి సెటప్. మన రిటర్న్లో చూస్తాము. ఇది రిటర్న్లో మీకు చూపిస్తాను లోపల ఎలా ఉంటుందన్నది. చంద్రముఖి షూటింగ్ ఇక్కడే చేశారు. అండ్ మనం ఇప్పుడు వెళ్ళేది నెక్స్ట్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలిం బాహుబలి సెట్ దగ్గరికి మనం వెళ్ళబోతున్నాము. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అంటే సినిమాలో చూసినటువంటి విజువల్స్, అక్కడ సెటప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడడానికి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. సో చూసేద్దాం మనం. వీఆర్ ట్రావెలింగ్ టు బాహుబలి సెట్. అండ్ నెక్స్ట్ దానికంటే ముందు మనకు వచ్చేసి ఇక్కడ లైవ్ రామాయణ్ అని పెట్టేసి ఒక సెటప్ పెట్టారు. సో దాని లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఒకసారి. రామాయణం అండ్ మహాభారత్ జస్ట్ పిక్చర్స్ ఉంటాయంట. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం చూడొచ్చు విష్ణుమూర్తి మంచి చక్కగా పడుకున్నారు. సో ఇలా పిక్చర్స్ ఉంటాయి అన్నమాట. సో రామాయణ అండ్ మహాభారత్ గురించి లోపల. సో మనకి డివోషనల్ మూవీస్ షూటింగ్ అయినప్పుడు రామాయణం సంబంధించి కానీ మహాభారత్ సంబంధించి కానీ ఇలా షూటింగ్ అయినప్పుడు ఎలా ఉంటుందో మనం చూద్దాం. లోపల మీకు చూపిస్తాను. వచ్చి యమధర్మరాజు. మన స్టార్టింగ్లో ఇలా పిక్చర్స్ పెట్టారు. లోపల ఏదైనా సెటప్ ఉంటుందేమో చూద్దాం వాళ్ళేసి. ఇలా హనుమంతుడు సీతమ్మ వారి దగ్గరికి. సో అది ఇక్కడ రాముడి వారి పట్టాభిషేకం లోపల. వావ్, సెటప్ చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా కూడా ఇక్కడ లోపల మనకి సమావేశం అంటే అప్పట్లో కూర్చొని చర్చించుకునేటువంటి సన్నివేశాలు షూట్ చేయడానికి మనకి ఇక్కడ ఈ లొకేషన్ మాత్రం యూజ్ చేస్తారు. ఇది పర్మనెంట్ అండి. ఇది ప్రతి సినిమాకి ఏంటి అని అంటే, సో ఇది జస్ట్ చిన్న చిన్న చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇది పర్మనెంట్ సెటప్ అన్నమాట. ఆ రాజుల కాలంలో ఉన్నటువంటి సెటప్ మనకి ఇక్కడ చూడొచ్చు. చాలా బాగుందండి. సూపర్ సూపర్ లైటింగ్స్ కానివ్వండి అంతా కూడా చాలా బాగుంది. నిజంగా ఒక కోటలోకి వచ్చిన ఫీలింగ్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. అక్కడ కొంతమంది రాజులు కూర్చొని అండ్ ఇక్కడ వాళ్ళు చర్చించుకుంటున్నారు. సో అది ఇలా సెటప్. ఇది రాజుల కాలం లాంటి సెటప్ అప్పట్లో ఎలా ఉంటుంది అది మనం ఇక్కడ చూడొచ్చు లైవ్గా. సో షూటింగ్ కూడా ఇక్కడ ఇలాగే చేస్తారనమాట. దాని ప్లేస్లో మనకు రీప్లేస్ చేస్తూ ఉంటారు అంతే. మొత్తం కంప్లీట్ సెటప్. ఇది మొత్తం మా ఫ్యామిలీ అండి. హాయ్. సో ఇక్కడ నుంచి మనం ఇంకో సెటప్ వెళ్ళాం. ఇది మహాభారత్ సెటప్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి రామాయణ సెటప్ ఉంటుంది. సో ఇదంతా మహాభారత్ సెటప్ అండి. నెక్స్ట్ మనకు చూసుకున్నట్టయితే రామాయణ సెటప్ ఉంటుంది. వెళ్దాం అక్కడ చూద్దాం. ఇది నెక్స్ట్ మనం ఇక్కడికి వెళ్దాము. చాలా బాగున్నాయండి. రియల్గా ఇక్కడ మనకు కట్టినట్టుగానే కనబడుతుంది. బట్ ఇదంతా కంప్లీట్ ఒక సెటప్. ఇది చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి బయట చిన్న కేఎఫ్ లాగా అలా ఉన్నాయి. అక్కడ నుంచి మేము నెక్స్ట్ రైల్వే స్టేషన్ సీన్స్ మనం చెన్నై ఎక్స్ప్రెస్లో అత్తారింటికి దారేదిలో చూస్తూ ఉంటాం కదా. సో అది రైల్వే స్టేషన్ సీన్స్ అన్నమాట. ఇక్కడే షూట్ చేస్తారు. యాజ్ పర్ డైరెక్టర్ చెప్పినట్టుగా మనకి ఇక్కడ నేమ్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. సో మనం ఒకసారి ట్రైన్ లోపలికి వెళ్దాం. ఓన్లీ వీల్స్ పైన ఈ చైర్ ఉంటుందండి. వీల్స్ పైన సెటప్ చేసి పెట్టారు ఆ ట్రైన్ని వచ్చేసి. సో మనకి రియల్గా రైల్వే స్టేషన్లోకి వచ్చేలాగా చేశారు. ఇది చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి కొన్ని ట్రైన్స్ పేర్లు కూడా రాసి పెట్టారు, టైమింగ్స్. అది సౌత్ సెంట్రల్ రైల్వే అని చెప్పేసి చాలా బాగా సెటప్ చేశారు. నిజంగా రైల్వే స్టేషన్ లాగా సెట్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకో బస్ ఎక్కాల్సి ఉంటుంది.
అంటే ప్రతి లొకేషన్ దగ్గర మనకి బస్సు డ్రాప్ చేస్తారు. ఇమీడియట్‌గా మనం చూసాక ఇంకో బస్ ఎక్కొచ్చు. ఇది వచ్చేసి బాహుబలి సెటప్. చాలా లీగల్‌గా వెయిట్ చేస్తున్నాము ఈ సెటప్ కోసం. చూడడానికి ఎలా ఉంది అన్నది. బాహుబలి సెట్ అండి ఇది మొత్తం. వాల్స్ పైన వచ్చేసి మొత్తం బాహుబలి సినిమాలో తీసినటువంటి ఆ పిక్చర్స్, విజువలైజేషన్స్ మొత్తం మనకి ఇక్కడ పెట్టారు. ఇది వచ్చేసి ముఖద్వారం ఎంట్రీ. పెద్ద గేట్ పెట్టారు. మనం మాహిష్మతి సామ్రాజ్యాన్ని రాజమౌళి గారు ఎలా డిజైన్ చేశారని కూడా మనం చూద్దాం. అది ఆ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ అనేది ఎలా చేశారు ఏంటి అన్నది కూడా మనం చూద్దాం మొత్తం. ఇది వచ్చేసి ఎంట్రన్స్ డోర్. వావ్, అసలు ఈ డోర్ చూస్తూ ఉంటేనే నిజంగా అసలు చాలా బాగుందండి. ముందు ఇక్కడ ఎంట్రీ అవ్వడంతో గజరాజులు, 2 పెద్ద గజరాజులు ఉన్నారు. వావ్, చాలా సో బ్యూటిఫుల్. అసలు నిజంగా రాజమౌళి గారి క్రియేషన్, ఆర్కిటెక్చర్ అంతా అసలు అద్భుతం. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరైతే. ఇక్కడ ప్రతి ఒక్క మూమెంట్ని కూడా మనకి చూపించారు. సినిమాలో పెట్టినటువంటి ప్రతి ఒక్క మూమెంట్ కూడా మనకి చూపించారు. మనం ఆ విజువలైజేషన్స్ పక్కనున్న మనకి ఫొటోస్ కూడా పెట్టారు కొన్ని. అంటే ఆ సినిమాలో ఎక్కడెక్కడైతే మనకి ఆ లొకేషన్స్ వచ్చాయో దానికి తగ్గట్టు ఆ సినిమాలో ఉన్నటువంటి పోస్టర్స్ కూడా పెట్టారు. అంటే మనం అర్థం చేసుకోవడానికి. సో అది కూడా చూద్దామని. ఇక్కడ ఇది వచ్చేసి బ్రిడ్జ్. ఇది శివగామి నడుస్తూ ఉంటుంది కదా బ్రిడ్జ్ పై నుంచి. అది వచ్చేసి వావ్, మాహిష్మతి. ఇక్కడ వచ్చేసి బాహుబలి నీటిలో నుంచి కత్తి తీస్తాడు కదా, అది ఇక్కడ వాటర్ వేసేసి దానిలోంచి కత్తి తీస్తారు. ఇక్కడ వచ్చేసి అక్కడ చెట్టు కింద బాహుబలి కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు కట్టప్పతో. నాకు ముద్ద పెట్టు మామ అని అడుగుతాడు కదా, అదే చెట్టు. వావ్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సూపర్ సూపర్. చెట్లు కూడా అన్నీ చాలా బాగా సెటప్ చేశారు. అంటే మూవీ రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా అసలు సెటప్ మాత్రం ఏ చిన్న డ్యామేజ్ కూడా అవ్వలేదు. మా వాళ్ళు ఎలిఫెంట్ లేపడానికి ట్రై చేస్తున్నారు. ఇది వచ్చేసి దేవసేనని బంధించినటువంటి సీన్ ఉంటుంది కదా, అది ఇక్కడే బంధించారు దేవసేనని, అనుష్కని. మా వాళ్ళు కూడా అలాగే చైన్లు వేసుకొని దేవసేన లాగా పూజిస్తున్నారు. ఈ పోల్కి దేవసేనని బంధించారు చైన్స్ వేసి. పాపం చైన్స్ లేవట్లేదు. నిజంగా చైన్స్ చాలా వెయిట్ ఉన్నాయండి. అది మూవీలో అయితే ఎలా తీసారో తెలియదు, కానీ నిజంగా మాత్రం చాలా వెయిట్ ఉన్నాయి ఆ చైన్స్. ఇక్కడ వచ్చేసి ఏంటనంటే ఈ శివలింగం దగ్గర బాహుబలి లాస్ట్లో విభూతి పూసుకుంటాడు కదా బల్లాల దేవ కత్తితో పొడిచాక, అది ఇక్కడే. సో మనం ఇదిగోండి ఇటు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే చిన్న శివలింగం పెట్టి పైనుంచి ఇలా వాటర్ పోస్ట్ ఆటోమేటిక్గా అదొక సెటప్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి అని అంటే శివగామి బల్లాల దేవుడికి చెప్తూ ఉంటుంది, నీకోసం ఒక పెద్ద రాజ్యం కట్టిస్తున్నాను అని చెప్పి బాహుబలి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు. సో అది ఇది అనమాట. నిజంగా అసలు ఎంత బాగా డిజైన్ చేశారు, సూపర్ అసలు. అంతా కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక నందిని పెట్టారు. ఇదిగోండి ఇదే సీన్ దగ్గర బాహుబలి కూర్చొని విభూతి రాసుకుంటాడు.
ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే మనకు ఒక శివలింగాన్ని అయితే పెట్టారు. దీన్ని లేపడానికి ట్రై చేస్తున్నాం కానీ అసలు ఇవ్వట్లేదు. నిజంగా అంటే ప్రభాస్కి సరిపోయేంత వెయిట్లో పెట్టారు. అది లేపడానికి ట్రై చేస్తున్నాం కానీ అది ఇవ్వట్లేదు. చాలా వెయిట్ ఉంది అది. బట్ ట్రై చేస్తే లేపొచ్చు కానీ ఎట్ ఏ టైం ఒకేసారి లేపాలి అని అంటే అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మా వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు కానీ అది లేవట్లేదు. చూద్దాం ఎవరైనా లేపుతారేమో. చాలామంది ప్రయత్నిస్తున్నారు లేపడానికి. ఇది వచ్చేసి ఏంటి అని అంటే మనకి యుద్ధం కోసం వాడినటువంటి ఆయుధాలు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే బాహుబలి ఇది ప్రమాణ స్వీకారం చేస్తారు కదా బాహుబలి, అది వచ్చేసి ఇక్కడ ఇదే. చూద్దాం ఇంకా సెటప్ చాలా బల్లాల దేవుడు ఇక్కడ మనకి ఆ బుల్స్తో ఫైట్ చేస్తూ ఉంటారు కదా, ఆ సీన్ ఇక్కడే షూట్ చేశారు. విజువలైజేషన్స్ అవన్నీ ఇక్కడే. అదిగోండి అలా పట్టుకొని బల్లాల దేవుడు ఫైట్ చేశాడు. అండ్ బల్లాల దేవుడు యూజ్ చేసినటువంటి ఇక్కడ చూడొచ్చు. వావ్, ఇదంతా కూడా బాహుబలి సెట్టింగ్ అసలు చాలా బాగుందండి. సూపర్ సూపర్. అక్కడ అది బుల్స్తో ఫైట్ చేస్తూ ఉంటారు, ఆ సీన్ అక్కడ షూట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే ఆ వెహికల్ బల్లాల దేవుడు యూజ్ చేసినటువంటి కత్తులతో వెళ్తూ ఉంటుంది కదా, ఆ సెటప్ అది. ఇక్కడ మనం ఒకటి ఫోటో పోజ్ ఇవ్వడానికి మనం వెళ్తున్నాం పైకి. చాలా బాగుంది ఇది. సింహాసనం పైన కూర్చొని బల్లాల దేవుడు రాజు అయిన తర్వాత సింహాసనం దగ్గర కూర్చుంటాడు, ఇలా గొడుగు పట్టుకుంటాడు బాహుబలి, గొడుగు కింద పడిపోతుంటే ఆ సీన్ ఇక్కడ షూట్ చేశారు అది. అండ్ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు కదా, దండాలయ్య సాంగ్ వస్తుంది, అది కూడా ఇక్కడ షూట్ చేశారు. ఈ స్టెప్స్ దగ్గర దిగుతూ ప్రభాస్ గారు అలా, ఇక్కడ అన్ని జనాలు ఉంటారు, అందరూ ఇక్కడ షూట్ చేశారు దండాలయ్య సాంగ్. ఇదంతా కూడా చాలా బాగుంది. విజువలైజేషన్స్ అన్నీ మనం ఊహించుకోవచ్చు సినిమాలో. సినిమా కనుక మనకు టైంకి గుర్తు వస్తే అన్ని విజువలైజేషన్స్ మనకు చాలా బాగా చూడొచ్చు. సో మనం అలా కన్ఫ్యూజ్ కాకుండా పక్కన పోస్టర్స్ కూడా పెట్టారు. ఇదండి బల్లాల దేవుడు యూజ్ చేసినటువంటి వెహికల్, వార్ కోసం యూజ్ చేస్తాడు కదా కత్తులతో. దీనికి ఏంటంటే ఒక బైక్ పెట్టి అలా సెటప్ చేశారు. ఇది బల్లాల దేవుడి విగ్రహం. ఇది చాలా హైట్లో ఉంది మనకి, ఇది బల్లాల దేవుడి విగ్రహం. అండ్ ఆ బాణాలు వేయడానికి యూజ్ చేస్తారు కదా ఆయుధాలకి, సో ఇదే వచ్చేసి అదే అక్కడ. ఇక్కడైతే మా వాళ్ళు ఫైటింగ్ చేస్తున్నారు. నిజంగా అసలు చాలా చాలా బాగుంది ఈ సెటప్ అంతా కూడా. నిజంగా అసలు ఇది ఇంత ప్లానింగ్ ఇదంతా కూడా ఒక మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి గర్వం అని చెప్పుకోవాలి. సో చాలా బాగుందండి. అక్కడి నుంచి మనం బయటికి అయితే వచ్చాము, బాహుబలి సెట్ నుంచి బయటకు వచ్చాము. నెక్స్ట్ మనము మీకు చెప్పాను కదా చంద్రముఖి సెటప్ అని, మనం అక్కడికి వెళ్ళబోతున్నాము. లకలక చంద్రముఖి మూవీ అంతా షూటింగ్ ఇక్కడే చేశారు. జ్యోతిక గారు యాక్ట్ చేశారు కదా చంద్రముఖి, ఇక్కడ ఇదే సీను.
సో ఇదంతా కూడా చంద్రముఖి సెటప్. రజనీకాంత్ అలా డాగ్స్ పట్టుకొని దిగుతూ ఉంటాడు కదా, అవి స్టెప్స్ అండి అక్కడ నుంచి. ఇది వచ్చేసి రజనీకాంత్ కూర్చోవడానికి వాడిన సింహాసనం ఇది. సో ఇది ఇవన్నీ ఇక్కడ నుంచి డాగ్స్ పట్టుకొని దిగుతూ ఉంటాడు స్టెప్స్ దగ్గర నుంచి. ఇక్కడ మీరు సీన్ చూడొచ్చు. ఇదంతా కూడా చంద్రముఖి సెటప్. చంద్రముఖి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ సెటప్ మాత్రం భలే కొత్తగా ఉంది. సో అది పర్మనెంట్ సెటప్ అనమాట ఇది. సెటప్ చాలా బాగుంది. ఇది చంద్రముఖి నాట్యం చేస్తూ ఉంటుంది కదా, ఆ సీన్ ఇక్కడే షూట్ చేశారు. సో ఇక్కడి నుంచి అయితే మనం బయటికి ఎగ్జిట్ అవుతున్నాం. మనం ఇప్పుడు వచ్చిన వేలోనే మనం రిటర్న్ వెళ్తున్నాము. సూపర్ సూపర్ ఉన్నాయండి లొకేషన్స్. చాలా బాగున్నాయండి లొకేషన్స్. ఇదంతా కూడా ఏంటంటే మనకి క్వార్టర్స్, పోలీస్ క్వార్టర్స్ దానికి యూజ్ చేస్తూ ఉంటారు మూవీస్లో. ఇదంతా కూడా అదే గవర్నమెంట్ క్వార్టర్స్. సో అలా ఆ సెటప్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి లండన్ సైడ్ అంట లొకేషన్ ఇది. ఫారెన్ లొకేషన్స్లోకి వచ్చాము మనం. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఫారెన్లో సెటప్లో ఇల్లులు ఎలా అయితే ఉంటాయో మనకి సేమ్ అదే సెటప్స్ ఇక్కడ పెట్టారు. సో యాజ్ పర్ స్క్రిప్ట్ని బట్టి మనకి ఇక్కడ షూట్ చేస్తూ ఉంటారు. మ్యాక్స్ ఇక్కడే అవుతూ ఉంటాయి. చాలా బాగున్నాయి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సూపర్. అయితే మన వెనకాల క్రిస్మస్ తాత కూడా ఉన్నారు. మనకంటే ఫారెన్ లొకేషన్స్ ఎలా ఉంటాయో అలా మనకి ఇక్కడ సెటప్ చేశారనమాట. సూపర్, చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి డ్యాన్స్ షో చేస్తూ ఉంటారు. ఇతనైతే డ్యాన్స్ అసలు మామూలుగా చేయట్లేదు, మొత్తం స్ప్రింగ్ లాగా ఊగిపోతున్నాడు. మా పిల్లలు కూడా డ్యాన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళతో కంబైన్ అయ్యి డ్యాన్స్ చేద్దామని వస్తున్నారు. సూపర్. అరే ఎంజాయ్ చేశారు ఇక్కడ వీళ్ళతో ఫన్నీగా డ్యాన్స్ చేస్తూ. అలా వాళ్ళు వేసే స్టెప్స్ వీళ్ళు కూడా వేస్తున్నారు. సూపర్. వాళ్ళు ఎలా స్టెప్స్ చేస్తే మా వాళ్ళు అలా చేస్తున్నారు. ఇదంతా కూడా మనకి అవుట్డోర్ లొకేషన్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఫారెన్ లొకేషన్స్కి మనకి ఇదంతా యూజ్ చేస్తూ ఉంటారు. సో సూపర్ లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. రియల్గా మనం అక్కడ ఫీల్ కావచ్చు, అంటే మనం ఫారెన్లో ఉన్నామా అన్నట్టుగా ఫీల్ వస్తూ ఉంది. చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయి ఒక లొకేషన్ చూస్తూ ఉంటే.
సో మనం ఇక్కడ నుంచి బయటికి ఎగ్జిట్ అయ్యి మనం ఇంకో లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఎయిర్పోర్ట్ రూట్ అండి, ఇది వచ్చేసి హాస్పిటల్. సో మనము వితౌట్ టికెట్ వితౌట్ పాస్పోర్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాము. ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ సెటప్, అత్తారింటికి దారి ఇది. అండ్ కొన్ని మూవీస్లో చూడొచ్చు. ఇదంతా కూడా వెల్కమ్ టు ఇంటర్నేషనల్ వెల్స్ ఆర్జీఐ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెటప్ ఇక్కడ మనకి చేశారు. ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ లొకేషన్. సో ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేసాము, ఎగ్జిట్ చూడండి వెనకాల ఎయిర్పోర్ట్. ఇక్కడ ఏదో ఒకటి వ్యూ పాయింట్ కూడా ఉంటుందట, మనం చూద్దాం అది వ్యూ పాయింట్ ఎక్కడన్నా. మేబీ ఇప్పుడు అది వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. సూపర్ లొకేషన్స్ అండి, చాలా బాగున్నాయి. సినిమాలో చూస్తూ ఉంటే ఎక్కడెక్కడో షూటింగ్ చేస్తారేమో అనుకుంటాం, కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి అసలు అది ఇక్కడేనా ఏంటి అని ఒక డౌట్ కూడా వస్తుంది. సూపర్ లొకేషన్స్ ఉన్నాయి. మళ్ళీ మనం సేమ్ అదే వాటర్ ఫౌంటైన్ దగ్గరికి వచ్చాము. మనం స్టార్టింగ్లో చూసాం కదా, అక్కడికి వచ్చాము మనం. సో అక్కడ నుంచి మనం ఇంకో లొకేషన్కి వెళ్తున్నాము. ఇదంతా కూడా వచ్చేసి షూటింగ్ ఏరియాస్, అంబ్రెల్లా ట్రీస్ అంట, అంబ్రెల్లా లొకేషన్, అంబ్రెల్లా ప్లాంట్స్ ఆ షేప్లో ఉంటుందన్నమాట, అంబ్రెల్లా షేప్లో. సూపర్ ఉన్నాయి లొకేషన్స్. ఇంకా నైట్ అయితే ఇది మొత్తం లైటింగ్స్ తోటి చాలా బాగుంటుందండి. మీరు పార్ట్ 3లో కొన్ని చూడొచ్చు. ఇది మేము కొంచెం మధ్యాహ్నం వెళ్ళాము, బట్ ఎనీవే చాలా బాగుంది. ఏంజిల్ ఫౌంటైన్ అని చెప్పాను కదా, వాటర్ ఫౌంటైన్ స్టార్టింగ్. సో మనం అక్కడికి వచ్చాము మళ్ళీ. ఇదంతా కూడా అంబ్రెల్లా షేప్, అంబ్రెల్లాగా ఉన్నాయి చూడండి ప్లాంట్స్. గార్డెనింగ్స్ చాలా బాగున్నాయండి అసలు ఈ లొకేషన్స్. సూపర్, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇంకొక లొకేషన్ అండి ఇది. వీళ్ళ మెయింటెనెన్స్ అయితే అసలు చాలా బాగుందండి. ఆ చెట్లు మెయింటెనెన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్. మనం వచ్చేసి వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుందట, వ్యూ పాయింట్ ఏంటో చూద్దాం ఒకసారి వెళ్ళేసి. ఇక్కడ ఇది వచ్చేసి ఇది రామోజీ ఫిలిం సిటీ బస్, ఫిలిం సిటీ లోపల తిరగడానికి ఓపెన్ విండోస్ ఉంటుంది. సైడ్ విండోస్ కూడా మనకి ఇది ఓపెన్గా ఉంటాయి. సో ఇది ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఇది వ్యూ పాయింట్ అన్నమాట. ఇది ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఇక్కడ ఏదో సొంత షో జరుగుతుంది, రాజస్థాన్. వావ్, బ్యూటిఫుల్, సూపర్. చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళు, అంటే వాళ్ళ కల్చర్లో ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటారనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్ మనకి వ్యూ పాయింట్, రామోజీ ఫిలిం సిటీ వ్యూ పాయింట్ అనమాట.
అండ్ కింద గార్డెన్ కూడా చాలా బాగుంది. వావ్, సూపర్. చాలా బాగున్నాయి కదా చెట్లు, అక్కడ ఏనుగులాగా. సూపర్, చాలా బాగుంది లొకేషన్. ఇదంతా కూడా వ్యూ పాయింట్ మనకి. మీరు ఇది చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ది సుస్వాగతం మూవీ చూసే ఉంటారు మీరందరూ. ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి మూవీ షూటింగ్ ఈ గార్డెన్లో జరిగింది. మనకి 2 జెట్ ప్లేన్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మనం వెళ్ళేసి అది జపానీస్ పార్క్లోకి వెళ్తున్నాం. అక్కడ మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అది మీరు నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నారు. అలాగే నైట్ వ్యూ గురించి కూడా ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాము. సో నైట్ వ్యూ కూడా మీరు దాంట్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము, లైటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో మనం బటర్ఫ్లై పార్క్ అండ్ బర్డ్స్ పార్క్ గురించి చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.